ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు డీజే ధమాకా. చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇలాగా మన వాళ్ళందరినీ ఒక చోట చూడడం. ఎందుకంటే ప్రతిరోజు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్న మీ అందరూ, మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తున్న మీ అందరూ, ఈ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ద డీజే ధమాకా ఇస్ రెడీ. అండ్ సెన్సేషనల్ టీమ్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి మిమ్మల్ని ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి. ఐ నో చాలా బిజీ వీక్ మీ అందరికి. సండే రోజు ఈ సాయంత్రాన్ని మాతో స్పెండ్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి 50+ ఆర్టిస్టులు ఇండియా నుంచి తరలి వచ్చారు ఈ స్టేజ్ మీద మీ అందరితో పాటు అల్లరి చేయడానికి, మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మీ ముందుకు రావడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఇఫ్ యు సే రెడీ, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఆర్ యు గైస్ రెడీ? ఎన్నో ఏళ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మా జబర్దస్త్ షో. ఒకటి కాదు, రెండు కాదు, 100 దాటిన ఎపిసోడ్లు, 100కు పైగా ఆర్టిస్టుల్ని తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి పరిచయం చేసిన ఏకైక షో జబర్దస్త్. సో ఆ జబర్దస్త్ టీం నుంచి సెన్సేషనల్ ఎంటర్టైనర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. పేర్లు ఇంట్రడక్షన్ లేని సెన్సేషనల్ ఎంటర్టైనర్స్ ఏ స్టేజ్ మీద ఉన్నా, ఎలాంటి షోలో ఉన్నా వీళ్ళు వస్తే ఆ ఎనర్జీ డబుల్ ఉంటుంది. మీ గురించి చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వట్లేదు. మన వాళ్ళందరికి హాయ్ చెప్పండి ఒకసారి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 సీజన్లుగా డాన్స్ కే సరికొత్త అడ్రస్ ని సృష్టించింది ఏకైక షో డి. సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మా సెన్సేషనల్ పర్ఫార్మర్స్ ఫ్రమ్ డి టీమ్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. వీళ్ళు మాట్లాడితే ఆపరు, వీళ్ళు డాన్స్ చేస్తే ఆపరు, కానీ వీళ్ళు వచ్చిన ప్రతిసారి మీరు కూడా చప్పట్లు ఆపకండి, అదే వీళ్ళకి ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇండియాలోనే ది బెస్ట్, ది #1 బ్యాండ్ గా ప్రూవ్ చేసుకుని ఎన్నో 100 బ్యాండ్స్ కి ఇన్స్పిరేషన్ గా మారిన ది #1 సెన్సేషనల్ థియరీ బ్యాండ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Yes guys, give it up for Theory Band please. And ఇప్పుడు the latest sensation, the youngest band. వాళ్ళు పాడిన ప్రతిసారి ఆడియన్స్ చేత చప్పట్లు ఈలలు వేయించుకున్నారు. Join hands and welcome the YK Band on stage. అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. మేము ఈ టూర్ ని పర్త్ లో మొదలు పెట్టాం. పర్త్ లో ఈవెంట్ చేసినప్పుడు పిచ్చెక్కిచ్చామన్నారు. దాని తర్వాత మెల్బోర్న్ లో ఈవెంట్ చేసాం, మోత మోగించామన్నారు. దాని తర్వాత క్యాన్బెరాలో షో చేసాం, అక్కడ కేకలు పుట్టించామన్నారు. మరి సిడ్నీలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మా వాళ్ళందరూ రెడీ. లెట్స్ బిగిన్ ద షో. సో ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ముందుగా మా డి గ్యాంగ్ లో ఉన్న ప్రతి అబ్బాయి పర్ఫార్మ్ చేయబోతున్నారు. మా వాళ్ళు డాన్స్ చేస్తే ఎట్టుంటదో తెలుసా? సిడ్నీలో అందరూ సీటీలు కొడతారు. ఆర్ యు రెడీ? లెట్స్ బిగిన్.
నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే. అలలే పుడుకు మొదలే మలుపు కుదుకు నీదే, ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే. ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే. మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం. మాటే వినదుగ 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 వేగం వేగం వేగం. మాటే వినదుగ 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 వేగం వేగం వేగం. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తడమాటసలేందే. గుండె తడగుందే పిడిగుండే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మ కమ్మ కళావతి, నువ్వే గతే నువ్వే గతి. కమ్మ కమ్మ కళావతి, నువ్వు లేకుంటే అధోగతి. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం. వయసులా సంగీతమే భూమికే భూపాలమే. వయసులా సంగీతమే భూమికే భూపాలమే. సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారగార ని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా. బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? 1 2 1 2 3 4.
అంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని ఇంతలో పడే పిల్లడా దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మ జట్ట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మ జట్ట కట్టుకుంటివే నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు కావలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు వైకుంఠం లేకుంటే ఊకుంటాం అంతలావైతే గుంజుకుంటాం తింటాం పంటాం అయితే వాసింగాలు అవుతాయి పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు పారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం అందరికి హాయ్ కాదు ఏమనుకోవద్దు రాత్రి బాల్కనీలోకి వెళ్తుంటే డోర్ కొట్టుకుంది ఆయన తలకి సో వీళ్ళందరి గురించి మీకు చాలా బాగా తెలుసు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే అంతకంటే అద్భుతంగా మాట్లాడతారు అండ్ చాలా చక్కగా పాడతారు కూడా వాళ్ళు పీయూష్ సంకేత్ యాక్చువల్ గా సింగర్స్ వాళ్ళు బై మిస్టేక్ డాన్సర్స్ అయ్యారు నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు కామజవర గమన నిన్ను చూసి ఆగగలనా అభి మీ అందరికీ చాలా బాగా తెలుసు ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ ఇగో విజయవాడలో అందరికి చెప్పొచ్చే ఇక్కడికి వస్తున్నాను మరి మాట్లాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు మీ ముందు పర్ఫార్మెన్స్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా ఉన్నాయి అన్ని మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ లవ్ యూ ఆస్ట్రేలియా ఆ పాట ఒకసారి ప్లే చేయండి మా చెప్పవే చిరుగాలి సాంగ్ చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెళ్ళి ఎక్కడే వసంతాలకేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. ఏ జిగల్ రాజా కాదు, జంగిల్ రాజా అన్న. జంగిల్ రాజా కాదు, జిగల్ రాజా అన్నారు వాళ్ళు. మల్టీ టాలెంటెడ్, ద ఫ్రూట్, ద పండు, మా అందరి ఫేవరెట్. చాలా బాగా డాన్స్ చేస్తాడు అప్పుడప్పుడు, రెగ్యులర్ గా బట్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడు మన వాళ్ళతో. హలో, అందరూ బాగున్నారా బాబు? నక్లీస్ గొలుసు ఇవన్నీ కాదు, బాగున్నారని అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా లేడీ గడ్డ వేసుకుని రావాలి మీకోసం నేను. నవ్వుతారండి. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా బట్ ఐ నో ఇంగ్లీష్. I can speak English, I can act English, I can dance English. మెల్బర్న్ స్పెల్లింగ్ అడిగారు, అయిపోయాం. MEL BO WU XYP. X రాదు కదా, సైలెంట్ అది. MEL BO UR ఆ రెండు లాస్ట్ రెండు అన్ని. మెల్బోర్న్ అన్న, ఇది సిడ్నీ కదా. SY బై. అండ్ 3 times టైటిల్ విన్నర్ యశ్వంత్ మాస్టర్. First of all, thank you so much for coming. Thank you so much. And ilanti performance inga chala unnai. I think you'll have a great time here. Let's have fun. Thank you so much. 2 times title winner Ram Master, D13 and D14. Chala thank you so much and love you all. Sydney. Let's begin YK Band. 3, 2, 1. Let's go. Hello Sydney. Hi. సరిపోలేదు, మెల్బోర్న్ ఇంకా గట్టిగా అరిచారు మీరు. మీకోసం. హలో రమ్మంటే వచ్చేసిందా చెలిని పైన ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. హలో రమ్మంటే వచ్చేసిందా చెలిని పైన ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా గన్నుల్లో కలే బాలిందో నీ బొమ్మ, నిజం నా నిన్ను చూడండి ఊరుకోనమ్మా. నా మనసిది ఓ ప్రేమది, నా గుండె తడి నీ బైబిల్ నువ్వే బొంగినది. హలో రమ్మంటే వచ్చేసిందా చెలిని పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోలే పోదమ్మా.
సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సిడ్నీలో ఉన్నాం కాబట్టి సిడ్నీ మీద ఒక సాంగ్, చిన్న సాంగ్ పాడాలని ఉంది. అలా చూస్తేనే చాలా, ఇలా నా కళ్ళు నిన్నే చూస్తున్నారా, చాలా లవ్లీగా ఇలా రేపావు గోలా మదేశీలోన సర్ఫింగ్ చేస్తుందిరా. Ramiona then a carry Madalena, never shake it bar like Corona sauna. Oh yeah, love it, love it. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. దిస్ ఇస్ ద టైమ్ టు fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love, you are my love, you are my love. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. దిస్ ఇస్ ద టైమ్ టు fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love, you are my love. La 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 la. కంటికి దూరుగా కనబడగానే అంతే తడబడినానే, కంటికి దూరుగా కనబడగానే అంతే తడబడినానే. ఇరగదీసే ఈడు పైరు సల్లగుండా, కాకి డ్రెస్సు పక్కనెడితే వీడు పెద్దగుండా, నిమ్మలంగా కనబడే నిప్పుకొండ, ముట్టుకుంటే తాటలేసి పోద్ది తప్పకుండా. ఇస్తిరి నలగని చొక్క పొగరుగా తిరిగే తిక్క, చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్క తిరుగును బొక్క. భీం 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 భీమ్లా నాయక్, బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, కంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవ. ఆ జుట్టునట్ట సవరించినాడు, సింగాల జూలు విదిలించినట్టే, ఆ షట్టునట్ట మడతెట్టినాడు, రంగాన పులులు గాండ్రించినట్టే, తొడుగొట్టి వేట మొదలెట్టినట్టే.
గజ్జిగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో వాన చల్లు మన్నాదిరో ఊరు కల్లు మన్నాదిరో హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ రామ సక్కని సిల్క మీద కుట్టారు ఎవరో ఆకు పచ్చని పచ్చ రంగు గజ్జిగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో వాన చల్లు మన్నాదిరో ఊరు కల్లు మన్నాదిరో చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక ఓడలేక బాలకృష్ణుడా రెండు జల్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా నారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదేనా పట్టు పావడా వస్తైన పూల జంగిడి ఈ తస్స చెక్క ఇస్తావా ముంత మామిడి చిలక పచ్చ కోక పెట్టినది కేక లక్సు పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లవి తినిపిస్తావా లిల్లీ పువ్వంటి జోగు లీజికిస్తావా అమ్మనగా అప్పనగా ఒప్పుకుంటానా సౌకుని దంటానా సొత్తుగా చేస్తానా చెమట పట్టించకుండా చెందకుస్తానా వసు చింతామణి వరస కలిపేయని సమర సింహారెడ్డి సొగసు వసలు వండి పొడి చేరి ఆడే కిసుకమండి లక్సు పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లవి తినిపిస్తావా లిల్లీ పువ్వంటి జోగు లీజికిస్తావా मेरे दिल ने तेरी जान दे मेरे दिल ने तेरी जान दे ఓరారి యోగినన్ కోరికేరా ఓరారి యోగినన్ నమిరేరా ఓరారి యోగినన్ నగిపేరా ఓరారి యోగిని కలిపేరా ఓ సుసినారి నిన్ను అడిగేనా ఓ సుసినారి నిన్ను తడిమేనా ఓ సుసినారి నిన్ను మరిగేనా ఓ సుసినారి నిన్ను మురికేనా ఏ గోంగూర తోటగాడ కాపు కాసా ఏ కోడిగూసి వేళదాకా ఎదురు చూసా ఏ గోంగూర తోటగాడ కాపు కాసా ఏ కోడిగూసి వేళదాకా ఎదురు చూసా అంతలోన పెరిగిపోయే ముద్దులాసా నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న కోరుకన్న కోరు ముద్దులెప్పుడమ్మా ఓరి పిల్లడా తలగడా మల్ల పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు రాజమాకు ముట్టి మీద పాల మీగడా అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బొల్లి అమ్మ నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో రో రో This is my band. Flute Yogandhar, on drum kit Sairam, on keyboard Ramarao, on bass guitar Benjamin, on percussion Balu, and myself Yashashvi, Pragnya, Ananya and Ganesh. థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియా వచ్చి మాకు ఫస్ట్ టైం అయినా చాలా హ్యాపీగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. ది యంగెస్ట్ అండ్ సెన్సేషనల్ బ్యాండ్ సూపర్ గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారని మేము నమ్మేశాం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద డాన్స్ పెర్ఫార్మెన్స్ జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఆ ఎల్లో సూట్ అంకులేరి కనపట్లేదు ఆయన. సార్ నెక్స్ట్ ఇయర్ డి కి ఆడిషన్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ.
Lovely guys, lovely. Thank you so much for being on stage. Thank you. Okay, so మా DJ ధమాకాలో ఈ గ్రూప్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక మా జబర్దస్త్ టీమ్ కూడా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి చంద్ర అండ్ హిస్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏంట్రా డల్గున్నావు? ఏం లేదురా, అర్జెంట్ గా 10,000 కావాలి. దానికి డల్ అయిపోతావా? ఫ్రెండ్స్ ఉన్నాం కదరా మేము. ఫోన్ పే ఉందా? ఉంది. గూగుల్ పే ఉందా? ఉంది. మీ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వమని చెప్పు. కిరాణా షాప్ పడితే గొడవ ఏంటన్నా? వాడి దగ్గరికి వెళ్ళి వంగవా అని అడిగాను, దానికే కొట్టాడు వాడు. నువ్వెందుకు ఆడు వంగమన్నావు? అదేరా ఈ పొంగల్లో పులిహోరలో వేసుకుంటారు కదా. అది వంగవా కాదురా, ఇంగువా. ఇంగువానా అందుకు కొట్టాడా వాడు? సారీరా, ఒక్క నిమిషం ఫోన్. హలో రే, ఎన్నిసార్లు ఇవ్వాలరా? ఇంకెవరైనా అడగొచ్చు కదా మీరు. ప్రతిసారి నన్నేనా? పెట్టండి. ఎవడరా పడుతున్నాడా? లేదు, ఇచ్చినోడే అడుగుతున్నాడు. నేను ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చిందిరా, ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు. నీ ఫోన్ నుండి అయ్యే. నా ఫోన్ నుంచి కాదు కదా, ఈ ఫోన్ నుంచి ట్రై చేసి వెళ్ళదు నెంబరు. ఎందుకు? అమ్మాయి 9 నెంబర్లు ఇచ్చింది నీకు. నాకు ఒక అమ్మాయి 10 నెంబర్లు ఇచ్చిందిరా, అయినా ఫోన్ వెళ్ళట్లేదు ఏంటి? అది నీ నెంబరే. అందుకే వెళ్ళట్లేదా? 11 అయిపోయిందిరా. అమ్మో 11 అయింది. సారీ మర్చిపోయాను. నేను ఏమనుకో, రోజు చెప్పాలా నీకు? అంటే సారీ. ఏమైందిరా? అంటే నేనే మర్చిపోయాను. ఏమైందిరా? వీడెవడరా నిజంగానే పోసినట్టున్నాడు ఇందులో. ఏంట్రా మందు తాగుతున్నారు? అదేరా డాక్టర్ ఏం చెప్పాడు, పొద్దున్నే లిక్విడ్ తాగాలన్నాడు 2 లీటర్లు. మరి మందు తాగుతున్నారేంటి? ఒరే ఇందులో 45% ఆల్కహాల్ ఉంటది, మిగతా 55 వాటరే. తాగడానికి ఏ రీజన్ దొరక్క ఇది చెప్తున్నారా మీరు? అవునరా, నీ జాబ్ ఏమైంది? అదే వెళ్ళాను రా, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, తిరిగి వచ్చేసా. వాడుంటే నువ్వెందుకు తిరిగి వచ్చావు? నేను వెళ్ళిందే వాచ్మెన్ పోస్ట్ కోసం. నీ జాబ్ ఏమైంది? ఎలాగా వాచ్మెన్ అని చెప్పి నాకు వచ్చేసాను. అవును, నీ జాబ్ ఏమైంది? అక్కడ కూర్చున్న వాచ్మెన్ నేనే కదా. ఎప్పుడు మనమే బయటకు వస్తాం, ఈ ఓనర్ ఏంటి ఎప్పుడు బయటికి రాడు? రెంట్ అడుగుతారు మళ్ళీ. రెంట్ అడుగుతారు, రండి. నాకు పండంటి బిడ్డ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. పండికు నీకేంటే, మనకు పండంటి బిడ్డ కావాలి కదా. మనకా మంచి సరసాలు ఆడుకుంటున్నారు. దీంతో నాకు సాంబార్ కారిపోతుంటే నీకు సరసంలా కనిపిస్తుందా? మాకేం తెలుసు సార్, ఏదో సరసం ఆడుకుంటున్నాం అనుకున్నాం. రూమ్ కి బాగానే చూసుకుంటున్నారుగా. అమ్మాయిలకి ఏం తేవద్దు, ముందే చెప్పాను. ఆంటీలోకేనా? అయ్యి బాబు అమ్మాయిలు తేవద్దండి. ఆంటీలోకే అంటావేంట్రా? డబ్బులు ఇవ్వండి ఫస్ట్. ఆంటీ రాలేదుగా. పిచ్చి నాటకాలు చేయకండి. రేపు పొద్దున కల్లా రెంట్ ఇవ్వలేదనుకో తోలు తీస్తాం. ఇది నేను అడగనా అండి? నువ్వు లోడుగా అడగనండి. ఏదో ఒక దూరుతారు సందులో. ఓనర్ గాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు. వీడి తలపోగర దించాలంటే మనకి ఒకటి కావాలరా. ఊరుగా ఎంట్రీ కొంచెం లేట్ అయితే అలా ఎడుతారు ఎవడైనా. అది కాదురా, పెళ్లి అయిపోయిందిరా బాబా. ఎందురా పిల్లలు మరి మమ్మల్ని? నా పెళ్లి కాదురా, నా లవర్ పెళ్లి అయిపోయిందిరా. దాని పెళ్లి కానీ పిల్లలు కదా, ఎందుకు పెళ్ళలేదు? దానికి పెడతారు దరిద్రుడా. నా లవర్ మీ ఓనర్ పెళ్లి చేసుకుని ఎక్కడ ఉంటుందంట, వాళ్ళు పోర్షన్ మీరు ఉంటున్నారు ఇక్కడ. దానికైనా వాడు మమ్మల్ని పిలవాలి కదా, పిలవలేదే. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళంగా వచ్చావు. అవునరా, ఏదో రకంగా మీరే హెల్ప్ చేసి ఒకసారి చూసేలా ఏర్పాటు చేయండి. అంతే కదా, ఇక్కడే ఉంటది, ఏదో టైంలో బయటకు వస్తుంది. ఫస్ట్ నువ్వు కరెక్ట్ బట్టలు ఆడడానికి వస్తుంది. ఈ తాళం తగ్గిపోద్ది. ఫిక్స్ కాదురా, ఎప్పుడో ఫిక్స్ చేసుకున్న లవ్ అది. మీ ఇద్దరికంటే పాటలు వేసేవాడు ఎక్కువ కనెక్ట్ అయ్యాడు మీ లవర్కి. నువ్వేంటి ఇక్కడ? నేనేంటి ఇక్కడ? నన్ను మోసం చేసి పెళ్లి ఎలా చేసుకున్నాను అసలు? నేను నిన్నెక్కడ మోసం చేశాను? ఏదో వాడికి మంచి ఆస్తి జాబు ఉందని ఆశపడ్డానే గానీ అది మోసం అంటారా? కనీసం పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్క మాట చెప్పాలని తెలియదు నాకు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎత్తలేదు. కార్డు కూడా పంపించాను, రాలేదు. ఎంత మంచి భోజనాలు పెట్టారో, మిస్ అయ్యో. ఓనర్ సుబ్బారావు కూడా వస్తున్నాడు. రే ఎవడా నువ్వు? చేపట్టుకున్నా
సార్ మా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అయితే వాడు చేపట్టుకుంటాడా? వాడి కళ్ళు కనపడవు సార్. కళ్ళు కనపడవు? అవును సార్. రెంట్ ఇవ్వడం శాత కాదు కానీ మీకు ఫ్రెండ్లను గుండ్లు మాత్రం బాగా తీసుకొస్తారా మీరు? సార్ ఏంటి సార్ ఇప్పుడు మీకు రెంట్ కావాలంతే కదా? ఒక్క నిమిషం ఆగండి. ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు వాళ్ళు రెంట్? ఎన్నేళ్ళు అయిందిరా మీరు రెంట్ ఇచ్చి నాకు? 15. ఇదిగో తీసుకోండి. అవునరా, మీరు కదా చేయాల్సింది రెంట్. వాడిచ్చాడేంటి? ఈ టైంలో మాకంటే వాడికే ఈ రూమ్ ఎక్కువ అవసరం సార్. వాడికి అవసరమా? అవును సార్. సుబ్బారావు గారు మాకు షెల్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అలా. సుబ్బారావు ఇక్కడ ఉన్నాడు సార్. ఇది మా ఆవిడ. ఇక్కడ 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 సుబ్బారావు గారు చాలా థ్యాంక్స్ సుబ్బారావు గారు. సుబ్బారావు ఇక్కడ ఉన్నాడా? వాడు సుబ్బారావు కాదండి, నేను వాళ్ళ ఆవిడ. నువ్వైనా చెప్పచ్చు కదా. నేను ఎదురు చెప్పగలనా? అవును, నాకు తప్ప ఎవరికి ఎదురు చెప్పవు నువ్వు. అంటే నన్ను అనుమానిస్తున్నారా? నేనేం కావాలని చేయలేదండి. చూడండి, మీరేనే చెప్పండి. నేనేం కావాలని చేయలేదండి. మీరు అది కావాలని చేయలేదేమో కానీ ఇది మాత్రం కావాలనే చేస్తున్నారు. ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? మేము వెళ్ళి వర్క్ చూసుకుంటాం. కొంచెం మా వాడిని జాగ్రత్తగా చూసుకోండి. మీ వాడిని చూసుకోవడం ఏంట్రా? మేము జాబ్ చేసుకొస్తాం. చూసుకోండి అంకుల్. ఇదేం కోలరా? వాడిని నా దగ్గర పెడతారేంట్రా మీరు? ఏమండి, ఎందుకు అలా చిరాకు పడతారు? నేను స్నానం చేసి వస్తాను. సరే సరే, నేను కూడా స్నానానికి వస్తాను. రే సార్, కొద్దిగా మావిడ నేను కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా చూడవా? సరే సార్, స్నానంకి పిలిచారండి, మీరు కూడా స్నానంకి వెళ్తారు. వెళ్తాను. కొద్దిగా టీవీకి చూసుకో. సరేనా? ఇప్పుడే వస్తా. ఇదే టైం మా లవర్ స్నానంకి వెళ్ళింది. ఆ బాత్రూమ్కి వెళ్ళకుండా ఈడెళ్ళి బాత్రూమ్కి వెళ్ళినా ఆడేంటి అలా ఉన్నాడు? ఆయన ఎలా పెళ్లి చేసుకునేది? అరే సార్, నువ్వు బాత్రూంలో స్నానం చేసినప్పుడు వచ్చావు కదా, అరిచావు. ఎందుకు అరిచావురా? కనబడను కూడా కనబడినట్టు పీడకలు వచ్చింది సార్. అలా వచ్చిందా? అవును సార్. కలే వచ్చిందిగా, ఇంకేం కనపడలేదుగా. అది ఎలా పెళ్లి చేసుకుంది బాబా? ఏమైంది? ఏమైందండి? సార్ సారీ సార్, తప్పుగా అనుకోవచ్చు సార్. నేను చూసుకోకుండా వచ్చేసాను సార్. నాకు కళ్ళు కనిపించవు కదా సార్. అరే అరే అరే, ఏమైంది చెప్పండి. చెప్పండి ఏమైంది? ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళిపోండి. ఏమన్నా ఇబ్బంది పెట్టాడా పొరపాటున? ఏమీ లేదురా, నేను బాత్రూమ్ చూసుకోకుండా వెళ్ళాను. పీడకలు వచ్చాను, దానికి ఆయన కోపపడతాడు అంతే. ఇప్పుడు ఏంటి సార్, రెంట పెంచుతాను చూసుకోండి. 4000 తీసుకోండి. మాట్లాడితే ఈ రెంట్ పెంచుతాడేంట్రా? నేను కదా పెంచాల్సింది. ఈ టైంలో మాకన్నా ఇల్లు ఆడికే అవసరం సార్. అర్థం చేసుకోండి సార్, చూసుకోండి సార్. అదే అర్థం అవట్లేదు నాకు. సార్ టైం 9 అయిపోయింది, పడుకోండి సార్. అన్న ఈడే చెప్తున్నాడంటే మనది ఏం లేదా? ఈ టైంలో ఆడికే అవసరం అండి. బోంతో పెట్ట. ఇదిగో ఇదిగో సార్. సార్ థ్యాంక్స్ సార్. కనిపిస్తున్నాడు. ఇప్పుడే కాదు, రోజంతా బెడ్ మీద ఇదే గోల. ఫస్ట్ ఒకటే ప్లేస్ లో పడుకుంటా, దాని తర్వాత బెడ్ దందే. నేనేదో బాత్రూమ్ దగ్గర ఎక్కడో పడుకుంటా. నాదే కాదు, ప్రతివాడి జీవితం అలాగే ఉందనుకో. ఏం చేస్తా? ఏంటి మావిడ దగ్గర వచ్చి పడుకున్నా? ఇక్కడ బాగా వేడెక్కువ అయిపోయింది. అమ్మా వెళ్ళాడేంటి? అక్కడ బాగా దోమలు కుట్టేస్తున్నాయి. వాడు ఒక చావట్టే మొత్తంలో నీ చావు వచ్చేసిందే. సార్ కొంచెం లైట్స్ ఆపండి సార్. నీకు కనబడదు కదరా, లైట్స్ ఎలా కనబడ్డాయి? అంటే కామన్ గా పడుకునేటప్పుడు ఇదే మాట చెప్తారు కదా, లైట్ ఆపే, స్విచ్ ఆపే, దోమలు పడతాయి, ఫ్యాన్ అని. అంతేగా? అంతే సార్. ఏమండి, నా కళ్ళలో నలక పడింది. చిన్నదేరా, చాలా చిన్నది. అరే ఈ నలక బయోస్కోప్ లో చూసినా కూడా కనపడదు కదరా, నీకెలా కనపడింది? అంటే అలా దేవేశాను సార్ కళ్ళ. అంటే ఇంత అక్కడి నుంచి కళ్ళు లేవు అని చెప్పి ఏమేమి సార్ మామూలు కొడుతున్నారు? ఏరా సార్ ఇవి ఎన్నేళ్ళు? ఏమో సార్, సరిగా చూడు. 4 సార్. దొరికిపోయారా? ఇల్లు గాని ఇమీడియట్ గా ఖాళీ చెయ్యలేదనుకో అందరిని నరికి పోకులు పెడతాను. ఏమో సార్ మేము ఇల్లు ఖాళీ చేస్తాం సార్. మీరు ఒంటరిగా ఉండగలరా? నేను ఎందుకు అనుకుంటారా? మా ఆవిడతో ఉంటాను. వాడు వెళ్ళిపోయాడు కదా సార్ మీ ఆవిడతో. ఇందాక నుంచి వాడు రెంట్ పెంచినప్పుడే అర్థమైందిరా.
జామ్ జనక తెల్లార్లు ఆడుదాం పయ్యి తక్క. ఫెంటాస్టిక్ స్కిట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు అయితే డైరెక్ట్ హైదరాబాద్ లో ఎలా బయలుదేరా అలాగే వచ్చారు సిడ్నీకి. ఎయిర్పోర్ట్ లో వద్దన్నారు ఇది గెటప్, లేకపోతే మామూలుగా ఇలాగే వస్తా అన్నారు వీళ్ళు చాలా క్యాజువల్ గా. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. గివ్ ఇట్ అప్ ఫర్ గెటప్ సీను ప్లీజ్. సుప్రసిద్ధ కళాకారులు మామూలుగా టక్ చేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, కానీ ఈయన మామూలుగా లేడీ గెటప్ వేస్తే తప్ప సెన్సేషన్ అవ్వదు. చంద్ర గారు, సిడ్నీలో రావడం, షో చేయడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆటోలో కాకుండా ఫ్లైట్ లో వచ్చిన ఆటో రాంప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పంచులకి, మా డ్రామాకి మీరే కాదు, ఇక్కడ ఆస్ట్రేలియన్స్ కూడా నవ్వుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అది గారు, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియా వచ్చాక ఆల్మోస్ట్ 3 ఈవెంట్లు అన్ని సక్సెస్ఫుల్ గా జరిగినాయి. ఈ రోజు సిడ్నీ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మాకు సిడ్నీ చాలా బాగా నచ్చింది, మిగతా అన్నిటికంటే కూడా. సీరియస్ గా మాకు ఇక్కడ ఇచ్చిన స్టే కానీ, మెల్బోర్న్ లో మమ్మల్ని బేసిక్ గా ఒక ఊరి చివర ఒక రిసార్ట్ లో పడేశారనమాట. ఫస్ట్ మేము ఈ ఫారెన్ అందాలు చూడడానికి వచ్చాం, మేమేమో రిసార్ట్ లో ఉన్నాం. పొద్దున్న లేస్తే మాకు భాను, రోహిణి కనపడుతున్నారు ఎటు చూసినా. ఏమో మేము మణికొండలో ఉన్నామా ఆస్ట్రేలియాలో ఉన్నామా అర్థం కాల కాసేపు. నాకు జనరల్ గా సినిమాల్లో ఒక ఐడియా ఉంది, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే మంచిగా ఉంటారు బాగా. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళే తీరా అక్కడికి వెళ్ళినా కూడా కింద పొట్ట పైన బట్ట వేసుకొని మొత్తం మనోళ్ళే. అబ్బో ఇదంతా కాదులే అని చెప్పి వచ్చేసా. ఇలా కాదులే అని చెప్పి స్నానం చేద్దామని డోర్ తీస్తే మన ఆస్ట్రేలియాలో డోర్లకు లాకులు ఉండవుగా, రాంప్రసాద్ అన్న చేస్తున్నాడు ఆల్రెడీ. అప్పుడు అర్థమైంది నేను ఫారెన్ అందాలు చూడాలని వచ్చి చివరికి రాంప్రసాద్ అన్న అందాలు చూడాల్సి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి స్కిట్స్, ఇంకా మంచి డాన్సులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది డాన్సర్స్ ఉన్నారని నాకు డౌట్ కొడుతుంది. ఎంతమంది డాన్స్ చేస్తూ ఉంటారు? ఓ ఇంతమందా? వెరీ గుడ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు మీరు కూడా అక్కడి నుంచి డాన్స్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఓకేనా? మీ అందరి చేత డాన్స్ చేయించడానికి మా డి టీమ్ వస్తున్నారు సూపర్ హిట్ సాంగ్స్ తో. ఆర్ యు గైస్ రెడీ? లెట్స్ వెల్కమ్ our డి టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుంటరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని. దివాళీ దీపాన్ని, సామ్రాణి ధూపాన్ని, నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని, అందించే దారాన్ని, నీ పని పెంచే గారాన్ని, ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని. పూరించే నిశాని, ఊపిరిపోసే విషాన్ని, నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని, అద్దరు పూసిన బాణాన్ని, అల్లాడిస్తా ప్రాణాన్ని, అల్లుకుపోరా కాముడు రసిన గ్రంథాన్ని. మా వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు ఎవరెవరికి డాన్స్ చేస్తున్నారని చెక్ చేసాం. అక్కడ మా గురువు గారు డాన్స్ చేశారు. ఆయనకు ఒకసారి చప్పట్లు ప్లీజ్. అండ్ ఇటు సైడ్ ఇద్దరు పిల్లలు కూడా డాన్స్ చేశారు, వాళ్ళకు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకా కొంతమంది డాన్స్ చేశారు, కొంతమంది లేచి చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ ఆవిడ కొంచెం బాగోదన్నారు. బట్ ఇంత అద్భుతంగా ఈ ఈవెంట్ ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి, ఇంతమందిని కోఆర్డినేట్ చేసి అందరి సమక్షంలో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టడానికి చాలా మంది ముఖ్య కారకులు ఉన్నారు. సభాముఖంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడం మన ఆనవాయితీ. డీజే ధమాకా ఇన్ సిడ్నీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వ్యాలే హోమ్స్ గ్రూప్ నుంచి రాజ్ రాచూరి గారు, ప్రవీణ్ దేశం గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. దోసా హట్ నుంచి డైరెక్టర్స్ అనిల్ కర్పూరపు గారు అండ్ ప్రవీణ్ ఇందుకూరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్.
అండ్ అలాగే ఇంతమంది ఆర్టిస్ట్ని అందరినీ త్రూ అవుట్ మా ఆస్ట్రేలియా స్టే దగ్గరుండి పర్సనల్గా ఆర్గనైజ్ చేస్తూ కోఆర్డినేట్ చేసి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి మరో ముఖ్య కారకులు మా సుబ్బి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. But firstly, lovely people on stage అండి. Have been very very sweet and kind. మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా గత 10 రోజులుగా మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక వండర్ఫుల్ స్టేని అందించారు. అండ్ మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంత హ్యాపీగా పర్ఫామ్ చేస్తున్నాం అంటే దానికి ముఖ్య కారకులు వీళ్ళంతా. సో ఐ థింక్ దే డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఇక ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి ఇంతమంది ఆర్టిస్టులు మీ అందరికీ పరిచయం అవడానికి కారణం అండ్ ఎన్నో అద్భుతమైన షోస్ ని తెలుగు ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. సో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇక ఇప్పుడు ఇవాల్టి మన ముఖ్య అతిథి మనల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఈవెంట్ ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి తన వంతు మన కమ్యూనిటీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియచేయడానికి ఇక్కడికి విచ్చేశారు. వి రిక్వెస్ట్ ఆనరబుల్ తాన్యా ప్లిబర్సెక్ గారు ఆన్ స్టేజ్, ఫెడరల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్. It has been a fantastic show because Australia and India share so much history and culture. Successful multicultural communities with democracy and the rule of law. That's why the Indian community in Australia is so successful. We have so much in common. Thank you so much for giving me 2 minutes today. And ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ మార్నింగ్ ఆడిటోరియంకి వచ్చినప్పుడు హ్యాపీగాను ఫీల్ అయ్యాను, కొంచెం కంగారు ఫీల్ అయ్యాను. హ్యాపీ బికాజ్ మై టీమ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆన్ అ ఫ్యాంటాస్టిక్ స్టేజ్ లైక్ దిస్, అంటే అవేర్ ఆడిటోరియం, హ్యూజ్, ఫ్యాంటాస్టిక్. బట్ ద సేమ్ టైమ్ వాజ్ ఆల్సో స్కేర్డ్. సుబ్బి గారిని అడిగాను, ఎంతమంది ఉంటారు సార్, సార్ట్ ఆఫ్ ఎ క్రౌడ్ కెన్ వి ఎక్స్పెక్ట్ అని. సుబ్బి గారు ఒక 1500 మంది ఉంటారండి అని అన్నారు. అండ్ ఐ థాట్ వీ వుడ్ బి లాస్ట్ ఇంత పెద్ద ఆడిటోరియంలో. బట్ ఐ థింక్ యూ గైజ్ హావ్ బీన్ ఫ్యాంటాస్టిక్. అంటే దద్దరిల్లిపోయింది మీ ఎనర్జీతో. The sort of love and affection you have shown. Thank you, Andy. Thank you very much. And I also take this opportunity to thank all the sponsors for making this a reality, for making this a possibility. సుబ్బి గారు మళ్ళీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Thank you. I would like to thank Mallemala and ETV believing on us, trusting on us. Obviously, my team, the Valley Homes Group, Raj and Praveen, and Dosahat, Anil and Praveen. Thank you so much. Thank you everybody. Thanks a lot. Thank you for the wonderful support. Thank you so much. యాక్చువల్గా ఇప్పుడు మేము ఇద్దరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బ్యాచులర్ లైఫే బెటర్ అని నేను అంటాను, మనోడేమో మ్యారీడ్ లైఫ్ బెటర్ అని మనోడు అంటాడు. కాబట్టి మీరు చెప్పాలి ఏది బెటర్ అనేది. ఇప్పుడు అరే నా మాట విను, పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందిరా. ఉదయం కానీ టిఫిన్ రెడీగా ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్నీ రెడీగా ఉంటాయి. ఇవన్నీ చేసేది నువ్వే కదన్నా. పెళ్లి చేసుకుంటే ఒక 20 లక్షలు కట్నం వస్తుందిరా. పెళ్లి అయ్యాక మీ ఆవిడకి ఏమేమి కొనిచ్చావు? వడ్డాను, కారు, ఇల్లు, నెలకు ఒక ఎంత అయింది? ఆల్మోస్ట్ సంవత్సరం 2 కోట్లు అవుతుంటది. నీకు ఇచ్చిన కట్నం ఎంత? 20 లక్షలు రా. ఎవరిది ఎక్కువైంది? ఆలోచించి ఒకసారి మళ్ళీ. అది కాదురా, పెళ్లికి ముందు చాలా మంది అమ్మాయిలతో నేను కూడా ప్రేమాంగం తిరిగాను, కానీ పెళ్లి అయితే మనకు బాధ్యత వస్తుంది. పెళ్ళం ఒకటే మనకి టార్గెట్, పెళ్ళంతో హ్యాపీగా ఉండాలని అనుకుంటాను. ఆ అమ్మాయి ఎవరన్నా కత్తిలా? ఇప్పుడే కదా పెళ్ళం ఒక్కటే, ఇంక మనకి ఇంకెవరు లేరన్నా. పెళ్ళంలోపే వెళ్ళావు.
బ్యాచులర్ లైఫే బెటరు. పెళ్లి చేసుకుంటే అన్ని కష్టాలే, నవ్వులు ఉండవు. ఎందుకున్నారా? మా ఇంటి పక్కన 2 కపుల్స్ ఉన్నారు, రోజు నవ్వుతూనే ఉంటారు. అవి సరదా నవ్వులు కాదు. ఆవిడ వాడి మీద గరటీసిరేస్తది, తగిలితే అది నవ్విద్ది, తగలపోతే వాడు నవ్వుతాడు. వీళ్ళని అడుగుదాం, మనం కాదు. బ్యాచులర్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటరా? మీరు చెప్పండి. నా వరకు అయితే మ్యారీడ్ లైఫే బెటర్. మీ వరకు బెటరే, మగాళ్ళకే. వీడు చెప్తాడు బ్యాచులర్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటరా. అరే నువ్వు చెప్పరా, బ్యాచులర్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటరా? బ్యాచులర్. చిల్డ్రన్ లైఫ్ బెటర్ అనాలరా నువ్వు. నీకప్పుడే బ్యాచులర్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ గురించి నీకెందుకురా? నేను అడిగాను అనుకో, చెప్పేస్తావా? ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి? 17 years. 17 years అంటే అమ్మో చాలా కష్టాలే. మీకు బ్యాచులర్ గా ఉన్నప్పుడు బాగుందా, మ్యారేజ్ అయ్యాక బాగుందా? ఇప్పుడే బాగుందండి. ఒకవేళ ఆవిడ ఇక్కడ లేదనుకోండి, అయినా సరే ఇప్పుడే బాగుంది. ఎంత భయపెట్టారండి ఆయన్ని? ఇప్పుడు చెప్పండి. ఇంకా 20 years ఉండాలి కదా. ఓ ఇంకా 20 years ఉండాలని భయపడుతున్నారా? మీరు చెప్పండి సార్. ఆయన అయితే రిటైర్డ్ లైఫ్ బెటర్ అంటాడు ఆయన. మ్యారేజ్ తర్వాత అంతేగా అంతేగా. ఓ మన అంతేగా బ్యాచా? అరే నా మాట కూడా విని నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, బాగుంటది. ఊరుగా, బాహుబలి అంతటోడే అత్తాకోడల మధ్య పడి నలిగిపోయాడు. ఇదిగో ఇతను సీరియస్ గా ఉన్నాడు. కాలు కూడా వేసాడంటే లైఫ్ చాలా బాగుంది. వాళ్ళ ఆవిడ రాలేదు అని అర్థం. పెళ్లి కాలేదు అతనికి. పెళ్లి అయిందండి మీకు? బ్యాచులర్స్ లైఫ్. ఎన్ని ఇయర్స్ ఇన్ సార్? ఆయనకి ఇవ్వండి. ఇదిగో ఈయన. చెప్పండి సార్, ఇప్పుడు మీ లైఫ్ గురించి చెప్పండి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎలా ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందని చెప్తున్నాను కదా. ఆయన చెప్పనివ్వండి. బదులు నేను చెప్తున్నా. ఆయన బదులు మీరు చెప్తున్నారా? ఏంటి అది కూడా ఎవరు ఆయనకి? మీరు ఒక్క మాట అయినా మాట్లాడండి, నేను ఆనందపడతా ప్లీజ్. నాకెందుకో నువ్వు సిడ్నీ దాటి వెళ్ళవేమో డౌట్ కొడుతుంది. ఆవిడ్ని చూస్తే నాకు అదే డౌట్ వచ్చింది. స్టార్ట్ చేద్దాం. చెప్పండి సార్. ఈయనైతే కరెక్ట్ గా చెప్తాడు. చూడు నవ్వాడు ఆయన. ముందే నవ్వమంది వాళ్ళ ఆవిడ. చెప్పండి సార్. మ్యారీడ్ లైఫ్ బెస్ట్. ఒక్క రీజన్ చెప్పండి. ఒక్క రీజన్ ఏందండి? మస్తు రీజన్లు ఉన్నాయి. మస్తు వద్దులే, మాకు ఒకటి చెప్పండి. అంటే అన్నిటికీ ఒక తోడు ఉంటది కదా. ఇంకా మీరు ఒక రీజనే అడిగారు. మీ ఇద్దరు బ్యాచులర్సా? మీ కూతురండి. మీ కూతురా? అయ్యో బాబు, మీరే అమ్మలా ఉన్నారు. మీ వారేరండి? మీరు వారు, ఈవిడ ఆవిడ. మీ ఇద్దరు కూతురు ఈవిడ. ఏంటండి అందరూ అక్క చెల్లెల్లా ఉన్నారు వీళ్ళిద్దరు? మీరు చెప్పండి సార్. నేనైతే బ్యాచులర్ లైఫే బెటర్ అంటున్నాను, మనోడు మ్యారీడ్ లైఫ్ అంటున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. బ్యాచులర్ కావాలి మాకు ఒకటి. మీరు బ్యాచులరేనా? కాదే పాపం. సింగిల్. నువ్వు చెప్పు, నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు పెళ్ళి? అసలు ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే లేదంటే ఎప్పుడు ఉంటది నీకు? చలేసినప్పుడు. చలేసినప్పుడు దుప్పట కప్పుకో, దానికి పెళ్ళకయ్యా బాబు. ఆ మాట వినండి, ఓకేనా? బ్యాచులర్స్ ఎంతమంది ఉన్నారు? నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ సార్ పిలుస్తా. ఏ సార్ మైక్ చెప్తా. సార్ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ. హాయ్ సార్, బాగున్నాను సార్. మీ క్వశ్చన్కి ఆన్సర్ మ్యారీడ్ లైఫే బాగుంటుందండి. నాకు పెళ్ళి 13 ఏళ్ళు అయింది. సో ఫార్ సో గుడ్, నో ఇష్యూస్. మీకు పిల్లని కావాలంటే ఇండియాలో కుదరకపోతే ఎక్కడైనా చూసి పెడతాం. మరి ఎందుకు అంత నిరుత్సాహంగా చెప్పారు? కొంచెం ఎనర్జీగా చెప్పొచ్చు కదా. అసలు పెళ్లి చేసుకోవాలా లేదన్నది నాకంటే ఇప్పుడు ఒక అతను వస్తున్నాడు కదా, అతనికి చెప్పండి. ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? ఆహా. ప్రదీప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ. ప్రేమ? పిచ్చి ప్రేమ. ఏమయ్యా ఆ అమ్మాయి ప్రేమ అంటుంది, ఏదైనా చెప్పేసెళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. నేను మాట చెప్తా. ఇంటికి ఇంత దూరంగా ఉన్న మీరందరూ, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఇంత దూరంగా ఉన్న మీరందరూ, ఐ థింక్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ. సో అంత బ్యూటిఫుల్ బాండింగ్ మీది. లవ్లీ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎనర్జీని డబుల్ చేయడానికి, మీ అందరి చేత పాడించడానికి, ఆడించడానికి ది సెన్సేషనల్ బ్యాండ్ థియరీ బ్యాండ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే. అలలే పుడుతూ
మొదలే మలుపు కుదుపు నీదే అర్థమే చూపెను బ్రతుకులలో తీరే వైపరి తుడిచే కాలే కన్నీరే వాట్సాప్ సిడ్నీ మాట వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాట వినదుగ వినదుగ వినదు వేగం 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 మాట వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాట వినదుగ వినదుగ వినదు వేగం 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 చిన్ని 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే అందులోన కొన్ని పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపదా నీడలా వీడక సాయానే నేర్పురా కష్టాలన్నీ రాని చెబకాలి కానీ నడుచునులే బండి నడుచునులే దారే మారిపోని ఊరే మర్చిపోని విడువకులే శ్రమ విడువకులే తడియారే ఎదపై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసేవాలే మాటే వినదుగ వినదుగ వినదు వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదు వేగం 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 మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదు వేగం 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 పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే Thank you so much. So this next song is one of my favorites. It's a beautiful Telugu song. I love the lyrics. If you know, please join me in singing. If you want to dance, you're welcome. Let's do this together. Are you guys ready to sing with me? Thank you. పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు నిన్ను చూసి వంగుతుంది ఆశపడి ఆకాశం మబ్బు చీర పంపుతుంది మోజుపడి నీ కోసం స్వరముల తీపి కోయిలా పరుగులు తీయకే అలా అలా నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలోన పాడే సంగీతం వాట్సాప్ సిటీ Can you all do this together with the band? ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో సివి నువ్వు అచ్చిల్లోన హల్లువో చెడగుచ్చిల్లోన మల్ల
మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా గుండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసును చూసి పాడగాలెలా కనులకు మాట రాదుగాల వింతల్లోన కొత్త వింత నువ్వేనా అందమంటే అచ్చగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో వాళ్ళ సంస్కృతి నువ్వు అచ్చుల్లోన హల్లువో చెడగుచ్చుల్లోన మల్లెవో అచ్చుల్లోన హల్లువో చెడగుచ్చుల్లోన మల్లెవో కై మబ్బుల్లోన వెల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో This is going to be played on the sitar. Enjoy this next one. Thank you.
Thank you so much. Can we all sing one song together? This one goes for all the friends out there. So friendships, ekkadunna sare ee song meerandaru kalsi paadali because we came from Hyderabad, all over India actually. Chala pradeshal nunchi vacham to play for you at Sydney. Are you guys ready to sing with me? Are you guys ready to sing with me? Let's do this. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payaninche ship friendship ra. One more time. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payaninche ship friendship ra. Sing with me. Ooh, hey, 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 friendship. Ooh, hey, friendship. Friendship is what we're looking for. This next one, you know, sing with me. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి sing. నా వాకిట్లో నీకై నే వేచాలే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా Thank you. Come on everybody. Can y'all get up? Come on everybody, get up. Let's sing and dance together. Woo! ఆకాశ దీపానై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూప కళ్ళల్లో నే నిలుపుకున్నా ఒడి చేర్చుకోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నన్ను వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతి మరిచింది ప్రేమా ప్రేమా జునుపోయి జులె పుడితే సీనియర్కి జూనియర్కి కాలేజ్ క్యాంపస్లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒక్కటే విడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఓ Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam in Toran, Mustafa. That was Tamil. Sorry. Day by day, kalam bodilo day by day. Bayaninche shippe friendship ra, bayaninche shippe friendship ra, bayaninche shippe friendship ra. Thank you so much for this next one. Nutade payaro.
ఎల్లో చూడీదారు. నెక్స్ట్ ఏంటి? అంటూ క్యాజువల్గా ఓయ్ ఓయ్ 20 సార్లు కాలిసేరోయ్. ఓయ్ ఓయ్ ఎంటి గుండె నిండా నీలిచ్చేరో. That's beautiful. Thank you so much. Can you all get up for this one song and dance together? Everybody! 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత. ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో దోచినాయట. Here we go. అంటూ క్యాజువల్గా పీలిచ్చేరోయ్. 20 సార్లు కళ్ళు కాలిసేరోయ్. ఎంటి గుండె నిండా నీలిచ్చేరోయ్. ఓయ్ 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 love at first sight. Love at first sight. Love at first sight. Love at first sight. 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత. ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో దోచినాయట. Thank you so much. So the next song actually it's our favorite song for all our band members. మేము ప్రతిసారి ఎంజాయ్ చేస్తాం. We want to do this particular song here because of this beautiful lyrics and లైఫ్ని మొత్తం రాసేశారు మన తెలుగు లిరిసిస్ట్. ఎంత గొప్పలు కదా మన తెలుగు లిరిసిస్ట్. ఎన్ని పాటలు, ఎంత కెన్ యూ ఆల్ క్లాప్ ఫర్ దెమ్ వన్స్. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ నెక్స్ట్ సాంగ్ పాడితే యాక్చువల్లీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. వస్తే ఏడ్చేసేయండి, నేను కూడా ఏడుస్తా చాలాసార్లు. సో ఇఫ్ యూ నో ప్లీజ్ జాయిన్ మీ ఇన్ సింగింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. సిక్కు బొళ్ళు గప్పి రంగులీదుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవును తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాశం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం చేరేలోగానే ఏ తీరవునో చేరువైనా సేదు దూరాలే. తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. అటు గుండె మాటుల్లోనా సాగేనా. ఓహో నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లెటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం. ఏ హేతు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు గుండె మాటుల్లోనా సాగేనా. సాగేనా
This next one is the most requested part of our band. Maybe you can say that. So, Jugalbandi. You guys enjoy Jugalbandi? This one goes for all the Ilayaraja Gari fans. Make sure you all sing. And andari kallu stage meede undali. Okay? Right. ఆడేదే బలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం సై అంటే సై ఆడరో మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం డి అంటే డి ఆడరో నేడే రానీకు నేస్తము రేపేదు నిన్నంటే నిండు సుమరా రానే రాదు ఏడేడు లోకాలతో నా బంతాటలాడాలి నాడే సకటక దిగుతక జగడ 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 జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం జిగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం చం 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 మరల మరల మరణం రానీరా మరల మరల జనం పింగేస్తాం భువన భువన గరలు మా పిలిపేట మరుగం
స్టేజ్ మీద ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి ముఖ్య కారణం మీరందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చప్పట్లు కొట్టిన ప్రతిసారి మా వాళ్ళు ఇంకా డబుల్ ఎనర్జీతో పర్ఫామ్ చేశారు. అండ్ ఇది సాధ్యం అవడానికి కారకులైన వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ us హియర్. అండ్ మా వాళ్ళందరినీ మాకు మళ్ళీ పరిచయం చేసినందుకు మా కంప్లీట్ జబర్దస్త్ టీం తరఫు నుంచి, మా డి టీం తరఫు నుంచి, వైకే బ్యాండ్ తరఫు నుంచి అండ్ సెన్సేషనల్ గా పర్ఫామ్ చేసిన మా థీరీ బ్యాండ్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద కనిపిస్తున్న మేమే కాదు, హైదరాబాద్ నుంచి మాతో పాటు మా టెక్నికల్ టీమ్ కి, మా ప్రొడక్షన్ టీమ్ కి, మా మల్లెమాల టీమ్ అండ్ ఈటీవీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ సపోర్టర్స్. థ్యాంక్ యూ సిడ్నీ. వి లవ్ యూ ఆల్. గుడ్ నైట్. జై హింద్.